హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ రీసెంట్ గా మనకున్నటువంటి అన్ని ఏపీఎస్సి రీసెంట్ అప్డేట్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వన్ విల్ బి ఈ రోజు వీడియోలో జాబ్ క్యాలెండర్ 2026 లో భాగంగా ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది విత్ రెస్పెక్ట్ టు ది అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్, అలాగే లెక్చరర్ పోస్ట్. దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా నేను మీకు ఇంకా డీటెయిల్ గా ఇంకొక వీడియో చేస్తాను. బట్ వాట్ ఈస్ ది నోటిఫికేషన్ అండ్ ఏంటి అనేది ఈ రోజు చెప్తాను. అలాగే స్పోర్ట్స్ జీవో అనేది రిలీజ్ అవ్వడం జరిగింది, అది ఏంటి అండ్ ఎవరి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరికి ఎలిజిబిలిటీ పోతుంది అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే మనకి రీసెంట్ గా జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ సింగిల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు అండ్ దాని గురించి ఉన్న అప్డేట్ కూడా చెప్తాను. అలాగే ఏఈఈ జాబ్స్ గురించి కూడా అప్డేట్ ఉంది. విల్ బి డిస్కసింగ్ ఆల్ దోస్ అబౌట్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జాబ్ క్యాలెండర్ 2026 లో భాగంగా రిలీజ్ అయినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్. గవర్నమెంట్ మనకి మే 15th రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్దో చాలా హర్డిల్స్ ఉన్నప్పటికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ నోటిఫికేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ విత్ 1523 పోస్ట్స్. ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్రొఫెసర్ ఉంది, నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ దెన్ లెక్చరర్ పోస్ట్ కూడా కొన్ని ఉన్నాయి. విచ్ మీన్స్ ఒక్క యూనివర్సిటీలో మాత్రమే మనకి లెక్చరర్ పోస్ట్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు కూడా ఉన్నాయి అన్నమాట. సో టోటల్ గా మనకి 1523 పోస్ట్ కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మనకి తెలుసు. మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి వీటికి? మే 15th రిలీజ్ చేశారు. మే 18th నుంచి అప్లై చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ ఫీ వచ్చేసి జూన్ 8th వరకు చేసుకోవచ్చు అనమాట. మరి జూన్ 15th ఏంటి అంటే, ఏదైతే మీరు ఇక్కడ అప్లై చేస్తున్నారో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట టు ది యూనివర్సిటీ యాజ్ అ హార్డ్ కాపీ. అది జూన్ 15th లోపు ఆ యొక్క యూనివర్సిటీకి మీరు పంపించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది జూన్ 15th లాస్ట్ డేట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రీనింగ్ టెస్ట్, వీటన్నిటి గురించి కూడా మనకి జూన్ 30th ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. రైట్, దిస్ ఈస్ అబౌట్ ది డీటెయిల్స్. అండ్ ఈ యొక్క డీటెయిల్స్ కూడా మీరు చూసుకోండి. దీనికి సంబంధించి స్పెసిఫిక్ గా ఒక పోర్టల్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క పోర్టల్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ సీ. అక్కడికి వెళ్ళగానే మీకు అప్లై ఆప్షన్ ఉంటుంది. అలాగే మీకు డిఫరెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లీట్ అన్ని యూనివర్సిటీస్ లిస్ట్ అనేది మీకు ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ లో మీరు వెళ్ళి చూసినప్పుడు మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కి అప్లై చేయాలనుకుంటున్నారా, లేదా అసోసియేట్ ప్రొఫెసర్ కి అప్లై చేయాలనుకుంటున్నారా, లేదా ప్రొఫెసర్ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారా, లేదా లెక్చరర్ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారా అనేది మీరు డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చాడు. అండ్ ఆ డీటెయిల్ నోటిఫికేషన్ లో మీకు వాట్ ఈస్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయబడడం జరిగింది. సో యూ కెన్ చెక్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కి మనకి ఎగ్జామ్ అనేది ఉండదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఉంటుంది, లెక్చరర్ కి ఉంటుంది, ప్రొఫెసర్ కి ఉంటుంది. ప్రొఫెసర్ కి కూడా ఉండదు. అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ కి ఉండదు. ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే లెక్చరర్ పోస్టులకు మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఏపీఎస్సి యొక్క డ్యూటీ లేదా రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పడం జరిగింది. దిస్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ది notification of first job calendar notification released in May 2026. Okay, next వచ్చేసి స్పోర్ట్స్ జిఓ గురించి కూడా న్యూస్ ఉంది అని చెప్పాను. స్పోర్ట్స్ జిఓ కూడా మనకి ఈ రోజే మే 15th రిలీజ్ అయింది. అండ్ దీనిలో భాగంగా ఏమని కొత్తగా అమెండ్ చేసినటువంటి రూల్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మనకి స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా సరే స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అని ఇప్పటి వరకు ఉండింది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి అమెండ్మెంట్ తో ఏమవుతుంది అంటే, ఈవెన్ దో వాళ్ళకి స్పోర్ట్స్ కోటా అప్లికబుల్ అవ్వాలి అనుకుంటే, వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండొచ్చు, అయినా కూడా సరే ఆ యొక్క స్పోర్ట్స్ కోటా వాళ్ళకి అప్లికబుల్ అవ్వాలి అంటే వాళ్ళు డెఫినెట్ గా ఆ రాసినటువంటి రిటర్న్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే ఆ తర్వాత వాళ్ళకి ఈ యొక్క స్పోర్ట్స్ కోటా అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. నాట్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్. అండ్ రీసెంట్ గా జరిగినటువంటి
FBO ఎగ్జామ్ ఏదైతే ఉందో FBO ABO దీనిలో రిజల్ట్ డిలే అవడానికి కూడా ఇదే రీజన్. అండ్ దీనికి సంబంధించి ఈ యొక్క కొత్త జీవో కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ది స్పోర్ట్స్ కోటా. సో రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించి కూడా ఇప్పుడు చూద్దాం. థర్డ్ వన్ ఏంటి, రిజల్ట్స్ ఆఫ్ ది ఎగ్జామ్స్. జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. జనవరిలో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, ఫిబ్రవరిలో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. జనవరిలో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ కి మోస్ట్లీ రిజల్ట్స్ అనేవి ఇచ్చేశారు. రీసెంట్ రిజల్ట్స్ వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్ ఈ ఎగ్జామ్ జనవరిలో జరిగింది. మరి ఫిబ్రవరిలో ఏం జరిగాయి, మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎగ్జామ్స్ జరిగాయి. ఇన్ఫాక్ట్ మన క్లాసెస్ అన్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ మీదే జరిగాయి. అలాగే ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్, ఇవి రెండింటికి సంబంధించి రిజల్ట్స్ ఇంకా రిలీజ్ కాలేదు. ఓకే, వై? బికాస్ ఫారెస్ట్ ఎగ్జామ్ కి సంబంధించి మనకి స్పోర్ట్స్ కోటా ఇష్యూ అనేది ఉంది. శాప్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు, డేటా రాలేదు అనేటువంటి ఇష్యూ ఉంది. మోస్ట్లీ జూన్ కి అది మనకి సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి జీవో కూడా రిలీజ్ అయ్యింది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. మనకి రిజల్ట్స్ కూడా నెక్స్ట్ మంత్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉన్నాయని అయితే చెప్పొచ్చు. దట్ ఈస్ అబౌట్ రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎగ్జామ్స్ కండక్టెడ్ ఇన్ జనవరి అండ్ ఫిబ్రవరి 2026. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటి, AEE గురించి, అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురించి ఒక అప్డేట్ అయితే ఉంది. అన్అఫీషియల్ అప్డేట్, ఐఎమ్ అగైన్ సేయింగ్ యూ అన్అఫీషియల్ అప్డేట్ అనమాట. మొత్తం 292 పోస్టులకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏపీ ట్రాన్స్కోలో మనకి 200 పోస్టులు, అలాగే ఏపీ జెన్కోలో మనకి 100 పోస్టులు, అలాగే ఏపీ డిస్కామ్స్ కి సంబంధించి 392 పోస్టులు. మొత్తం మనకి 692 పోస్టులు అనేవి ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రతిపాదనలు అనేవి కేబినెట్ స్థాయికి వెళ్ళాయి అని అయితే మనం చెప్పొచ్చు. దర్ ఈజ్ ఎన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. ఇప్పటికే మనకి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కొంత పీపుల్ అనేది ల్యాకింగ్ అయితే ఉంది. సో అడ్జస్ట్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఆ యొక్క అడ్జస్ట్మెంట్ కూడా సరిపోవట్లేదు కాబట్టి ఈ యొక్క ఏఈ పోస్టులని భర్తీ చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వెళ్తుంది అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో తొందరలోనే మనకి విద్యుత్ శాఖలో కూడా రిక్రూట్మెంట్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ ద పోస్ట్ AEE. సో దిస్ ఈస్ అన్అఫీషియల్ మాత్రమే. నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మీకు చెప్తున్నాను. ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్, కోర్ సబ్జెక్ట్ అనేది చూసుకోండి, లేదా GS అనేది అన్ని సబ్జెక్ట్స్ కి ఉంటుంది కాబట్టి ఇది చూసుకోండి. దీస్ ఆర్ ద రీసెంట్ అప్డేట్స్ ఆఫ్ APPSC. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే APPS కి సంబంధించిన PYQs కోర్స్ మనం ఆల్రెడీ లాంచ్ చేశాము, జస్ట్ ఎట్ 49 రూపీస్. దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను మీకు ఆల్రెడీ అందించడం జరిగింది. ఈవెన్ దో ఐ విల్ యాడ్ దట్ క్లిప్ ఆఫ్టర్ దిస్. నేను మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. లైక్ 15,000+ క్వశ్చన్స్ అనేవి మీకు APPSC ఇప్పటి వరకు కండక్ట్ చేసిన PYQs అన్ని కూడా మీకు ఈ కోర్సులో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే 100+ పేపర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆల్ ది GS పేపర్స్. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, సెకండ్ కోర్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ 2 పేపర్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఏవైతే మనకి జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేస్తున్నారో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ సంబంధించి పేపర్స్ ఈ కోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఆ కోర్స్ లింక్ మీకు కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటుంది. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ నెంబర్ కి వాట్సాప్ చేసినా కూడా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఫస్ట్ సిలబస్ అనేది తెలియాలి, రైట్? సిలబస్ అనేది తెలియాలి. అండ్ దెన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలియాలి. తర్వాత ఏం తెలియాలి? ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది తెలియాలన్నమాట. ఈ సిలబస్ అనేది తెలిసిన తర్వాత నేను డెఫినెట్ గా మీకు ఎప్పుడూ చెప్తుంటాను, సిలబస్ ని బేస్ చేసుకొని ప్యాటర్న్ చూడండి. ప్యాటర్న్ మీకు అర్థం అవ్వాలి, ద వే ఆఫ్ క్వశ్చనింగ్ మీకు అర్థం కావాలి అనుకుంటే ఫస్ట్ మీకు PYQs అనేది చూడండి. తర్వాతనే మీరు సిలబస్ లో ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, ఏ ఏరియాలో ఫోకస్ చేయకూడదు అనేది మీకు తెలుస్తుందని నేను చెప్తూనే వస్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ వచ్చేసి ఈ యొక్క APPSC అన్ని PYQs అనమాట. మీరు ఇప్పటి వరకు నేను ఏం స్టార్ట్ చేయలేదు ప్రిపరేషన్ అనుకున్నా సరే
ఫస్ట్ ఈ యొక్క క్వశ్చన్స్ అనేది చూడండి. ద వే ఆఫ్ ఆస్కింగ్, ఎక్కడ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆప్షన్స్ లో ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది మీరు ఈ యొక్క టెస్ట్ పేపర్స్ అనేవి ఫస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. వాట్ ఎవర్ ది ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఇట్ క్యాన్ బి హైయర్ ఎడ్యుకేషన్ కి రిలేటెడ్, ఇట్ క్యాన్ బి గ్రూప్ 1 లేదా హోమ్ డిపార్ట్మెంట్, ఎస్ఐ కానిస్టేబుల్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్లానింగ్, ఇండస్ట్రీస్ అండ్ లేబర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, గ్రూప్ 2, ఇంజనీర్స్, ఏఈఈ పేపర్స్ కావచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇందులో కోర్ సబ్జెక్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ సబ్జెక్ట్ పేపర్స్ కూడా ఇంక్లూడింగ్ జియాలజీ, మైన్స్ అండ్ ఏఎంవిఐ పేపర్స్, ఇవన్నీ కూడా లెక్చరర్ పోస్ట్, లైబ్రేరియన్స్, ఇవన్నిటికీ సంబంధించి పీవైక్యూస్, అన్నిటికీ సంబంధించిన జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 అయితే అప్లోడ్ అయి ఉన్నాయి అండ్ పేపర్ 2 కోర్ సబ్జెక్ట్స్ కూడా మీకు అప్లోడ్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ కంప్లీట్ నోటిఫికేషన్స్ ఏవైతే మనకి 41 నోటిఫికేషన్స్ ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించిన సిలబస్ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇఫ్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ సిలబస్ క్లారిటీ లేదు అనుకుంటే సిలబస్ కూడా ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెక్ చేయండి. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ దిస్, డౌన్లోడ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్, ప్లే స్టోర్ లో ఉంటుంది. అండ్ ఈ యొక్క పేపర్స్ అనేది మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన పేపర్స్ బైలింగ్వల్ లోనే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. అండ్ టైం ని బట్టి నేను ఎక్స్ట్రా పేపర్స్ ఏవైనా సరే నేను కలెక్ట్ చేసినా కూడా ఇవి కూడా నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ ఈ యొక్క 100+ పేపర్స్ కాదు, మిగతావి కూడా నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. రైట్, సో ఫ్రమ్ దిస్ యూ విల్ అండర్స్టాండ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అని మీకు అర్థమవుతుంది. రిపీటెడ్ క్వశ్చన్స్ రీసెంట్ గా యూపీఎస్సీలో కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఏపీపీఎస్సీలో కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అనేది మీకు ఎక్కడ రిపీట్ అవుతున్నాయి, ఏ ఏరియాలో రిపీట్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. అలాగే మీ యొక్క అక్యురసీ అండ్ స్పీడ్ అనేది, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. సో దట్ మీరు ఏ ఏరియాలో ల్యాక్ అవుతున్నారు అనేది మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వై నేను ఈ ఇనిషియేటివ్ ని ఫస్ట్ మీకు నోటిఫికేషన్స్ కూడా రాక ముందు తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ హౌ యూ విల్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. పీవైక్యూస్ అనేది చూసుకొని సిలబస్ అనేది దీన్ని బేస్ చేసుకొని కవర్ చేసుకుంటారని. ఓకే, 100+ పేపర్స్ అనేవి నాట్ అప్లోడింగ్ అండి, ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, నేను ఏదైనా మీకు ఇనిషియేటివ్ తీసుకొచ్చాను అంటే డెఫినెట్ గా ఐ విల్ షో యూ అది ఆల్రెడీ డన్ అని. సి ఇక్కడ కంటెంట్ అనేది మీకు కోర్సులో 109 కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది రిలేటెడ్ టు గ్రూప్ 1 and 2, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, అదర్ ఎగ్జామ్స్ అంటే మనం ఇందాక చూసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్. ఇక్కడ ఉన్న ఈ కంప్లీట్ నోటిఫికేషన్స్ అన్ని కోర్ పేపర్స్, అలాగే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్స్ అన్ని కూడా ఈ అదర్ స్టేట్ ఎగ్జామ్ సెక్షన్ లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. టోటల్ గా మీకు 109 కంటెంట్ అనేది ఆల్రెడీ అవైలబుల్ గా ఉందన్నమాట. ఓన్లీ ఫర్ 49 రూపీస్. ఐఎమ్ నాట్ లాంచింగ్ దిస్ ఫర్ ఎనీథింగ్, జస్ట్ మీకు ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది యూజ్ అవ్వాలి. బికాస్ ఫ్రీగా ఇచ్చాను ఆల్రెడీ, లాస్ట్ టైం కొన్ని ఎగ్జామ్స్ అండ్ కంటెంట్ అనేది ఇచ్చాను. ఐ నో హౌ పీపుల్ రియాక్టెడ్ ఫర్ దట్. ఫ్రీగా వచ్చిన దానికి ఎక్కడ వాల్యూ ఉండదు అని అంటారు కదా. దట్ ఈస్ వై 49 రూపీస్ అనేది ఈసారి డిస్కసింగ్ విత్ ఆల్ ద పీపుల్ నేను ఇది ఫిక్స్ చేయడం జరిగింది. సో హూ ఎవర్ ఆల్ ఇంట్రెస్టెడ్, ఎన్రోల్ ఇన్ ది కోర్స్ జస్ట్ ఫర్ 49 రూపీస్, లిమిటెడ్ ఆఫర్. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనేది నేను చెప్పలేను. దట్ ఈస్ హౌ. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో డూ జాయిన్, ఎన్రోల్. సిలబస్ అనేది అనాలిసిస్ చేసుకోండి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి, ఏ ఏరియాలో వస్తున్నాయి, ఏపీ రిలేటెడ్ ఎక్కువగా చదువుకోవాలా, ఇండియా రిలేటెడ్ సిలబస్ ఎక్కువ ఫోకస్ చేయాలా అనేది మీకే అర్థమవుతుంది అనమాట. ఓకే.